హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీకోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు కంప్లీట్గా చెప్తాను. దానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వయసు, అప్లికేషన్ ఫీజ్, ఎలిజిబిలిటీ మరియు ఇతర వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోలను ఏవైతే మీకు నచ్చినట్టయితే వాటిని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను. ఇక జాబ్ వివరాలకు వెళ్తే మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే కంప్లీట్గా 143కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేశారన్నమాట. ఈ నోటిఫికేషన్స్ చూసుకుంటే వేకెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క స్కేల్ ప్రకారంగా వాళ్ళు డివైడ్ చేశారు. దాంట్లో వచ్చేసి ఫస్ట్ స్కేల్ వచ్చేసి ఎంఎంజిఎస్ స్కేల్ 2 కింద హయ్యర్ పొజిషన్ కింద క్రెడిట్ ఆఫీసర్స్ కింద 25 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను కూడా కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు కంప్లీట్గా నోటిఫికేషన్లో డివైడ్ చేసే ఇచ్చారు. దాంతోపాటు మీరు చూసుకుంటే కూడా ఇక్కడ మీకు ఆ పోస్టుకు సంబంధించిన ఏజ్ ఎంత ఉందన్నది కూడా మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మినిమం ఏజ్ వచ్చి 23 అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 35. అండ్ మిగతా సెకండ్ లెవెల్ ఆఫ్ స్కేల్కి వెళ్తే మాత్రం చీఫ్ మేనేజర్ ఎకానమిస్ట్ కింద ఒక పోస్ట్ ఉంది, చీఫ్ మేనేజర్ ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కింద 2 పోస్టులు ఉన్నాయి, చీఫ్ మేనేజర్ ఐటీ క్లౌడ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఉంది, చీఫ్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ కింద ఒక పోస్ట్ ఉంది, చీఫ్ మేనేజర్ ఐటీ సిస్టమ్ కింద ఒక పోస్టు, చీఫ్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రా కింద ఒక పోస్టు, చీఫ్ మేనేజర్ ఐటీ ఇన్ఫర్మేషన్ కింద ఒక పోస్టు, చీఫ్ మేనేజర్ మార్కెటింగ్, చీఫ్ వెల్త్ మేనేజర్ కింద ఒక పోస్ట్ ఉన్నాయి. ఈ యొక్క స్కేల్లో వచ్చేసి కంప్లీట్గా 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేశారు. ఇక మిగతా పోస్టులకు సంబంధించినట్టు ఎంఎంజిఎస్ స్కేల్ 3కి సంబంధించినటువంటి ఆ యొక్క స్కేల్లో వచ్చేటువంటి పోస్టులకు సంబంధించి లా ఆఫీసర్స్ కింద 31 పోస్టులు ఉన్నాయి, డేటా సైంటిస్ట్ కింద 2 పోస్టులు ఉన్నాయి, ఎంఎల్ ఓపీఎస్ ఫుల్ స్టాక్ డెవలపర్ కింద 2 పోస్టులు ఉన్నాయి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కింద 2 పోస్టులు ఉన్నాయి, డేటా క్వాలిటీ డెవలపర్ కింద 2 పోస్టులు ఉన్నాయి, డేటా గవర్నెన్స్ ఎక్స్పర్ట్ కింద 2 పోస్టులు ఉన్నాయి, ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ కింద 2 పోస్టులు ఉన్నాయి, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ కింద 2 పోస్టులు ఉన్నాయి, ఒరాకిల్ ఎక్సా డేటా అడ్మినిస్ట్రేటర్ కింద 2 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ కింద 4 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ డేటా అనలిస్ట్ కింద 4 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ డేటాబేస్ కింద 3 పోస్టులు ఉన్నాయి, అండ్ సీనియర్ మేనేజర్ ఐటీ క్లౌడ్ ఆపరేషన్ కింద 2 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కింద 3 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ సిస్టమ్ విండోస్ సోలారిస్ ఆర్హెచ్ఈఎల్ కింద 4 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రా కింద 2 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ మేనేజర్ ఫర్ టూల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది ఒక పోస్ట్ ఉంది, సీనియర్ మేనేజర్ ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ కింద 4 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ జిఆర్సి రిస్క్ అండ్ కంట్రోల్ కింద ఒక పోస్ట్ ఉంది, సీనియర్ మేనేజర్ కింద 5 పోస్టులు ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ సాటిస్ఫాక్షన్ కింద 2 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క స్కేల్లో 82 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిలింగ్ ఇచ్చారు. ఇక మళ్ళీ ఎంఎంజిఎస్ స్కేల్లోనే మిగతాకు సంబంధించిన పోస్టులు చూసుకుంటే లా ఆఫీసర్స్ కింద కంప్లీట్లీ 25 పోస్టులు ఉన్నాయి, ఎకనామిస్ట్ కింద ఒక పోస్ట్ ఉంది, టెక్నికల్ అనలిస్ట్ కింద ఒక పోస్ట్ ఉంది. టోటల్గా వచ్చేసి మొత్తం 27 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇవన్నీ పోస్టులు స్కేల్స్ వైజ్గా డివైడ్ చేసి పెట్టారు. ఈ పోస్టులు అన్నిటిని మనం కలుపుకుంటే 143 పోస్టులు అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇప్పుడు స్కేల్ గురించి చెప్పుకుంటే ఎంఎంజిఎస్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ కింద ఏదైతే పే స్కేల్ ఉందో దాని వివరాలు పూర్తిగా ఇచ్చారు. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 3 కింద కూడా సంబంధించినటువంటి పే స్కేల్ ఇచ్చారు. సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 4 కింద సంబంధించినటువంటిది ఒక పే అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో అన్నీ కూడా ఇచ్చారు. ఇక ఏజ్ ఇప్పుడు డీటెయిల్గా మనం చూసుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. దాంతో పాటుగా ఈ యొక్క సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అందులో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years ఉంది, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years ఉంది, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ కమిషన్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషన్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటిది 5 years ఉంది.
అండ్ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ కింద సంబంధించినటువంటి వాళ్ళకి 5 years ఉంది. ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ 2 above ఈజ్ అప్లికేబుల్ టు జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అని చెప్తున్నారు. మిగతావన్నీ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారన్నమాట. ఇంకా సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఆ ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉందంటే నేమ్ ఆఫ్ ద టెస్ట్స్కి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద మ్యాక్సిమం మార్క్స్ 25 ఉంటాయి. డ్యూరేషన్ 30 minutes ఉంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్, ఆ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటిది ఆ ఒక రిలవెంట్ నాలెడ్జ్ టెస్టింగ్ కోసం 100 మార్కులు అనేది ఉంది. ఇక్కడ దానికి డ్యూరేషన్ వచ్చి 60 minutes. అండ్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది 25 మార్క్స్ ఉంటుంది. అది డ్యూరేషన్ వచ్చేసి 30 minutes అని చెప్తున్నారు. ఒక పోస్ట్లో సంబంధించిన టెస్ట్కి సంబంధించింది పెనాల్టీ అనేది కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్ పెట్టేది ఉంటే మాత్రం పెనాల్టీ కూడా దానికి పడుతుంది, 1/4 అనేది పడుతుందని చెప్తున్నారు. ఈ ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, మొహాలి, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ ఎన్సీఆర్, గౌహటి, హైదరాబాద్, సికింద్రాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, థానే, నవీ ముంబై, ఎంఎంఆర్, పనాజీ, పట్నా, రాయ్పూర్, రాంచీ, సిమ్లా అండ్ తిరువనంతపురంలలో కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఈ యొక్క డాక్యుమెంట్స్ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉండాలి. ఇంకోటి సిస్టమ్ జనరేట్ చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించింది, 10th class సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళచ్చు, వేరే ఏమున్నా కానీ. అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కూడా తీసుకెళ్ళాలి. దానికి సంబంధించిన ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. అవి మీరు క్లియర్గా చూసుకుంటే కూడా సరిపోతుంది. మీరు ఒక పాస్ అయినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి మార్క్ షీట్లు అన్నీ కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దీనికి తీసుకెళ్ళాలి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ముఖ్యంగా తీసుకెళ్లాలని చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క జాబ్ కంటే మాత్రం ఫస్ట్ ఇందులో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయాలి. చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి రెడీగా మనం పెట్టుకొని వాటిని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే అప్లోడ్ అనేది చేయాలన్నమాట. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ఫ్రమ్ 27/3/2024 నుంచి 10/4/2024 వరకు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ని మనం ఫిల్అప్ చేయొచ్చు అని చెప్తున్నారు. ముందుగా మీరు బిఫోర్ రిజిస్ట్రేషన్ చేసే ముందు అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకొని క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసుకోవడం, సిగ్నేచర్ స్కాన్ చేసుకోవడం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసుకోవడం, డిక్లరేషన్స్ సంబంధించిన ఐడి ప్రూఫ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని స్కాన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్తే వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు అడుగుతారో అవన్నీ కూడా మీరు అప్పటిదప్పుడు అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాను. అప్లికేషన్ ఫీజుకి వస్తే మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ వాళ్ళకి 175 రూపీస్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. జనరల్ అండ్ అదర్కి వచ్చేసి 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దాంతోపాటు ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది కూడా అప్లై అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే మాత్రం క్యాండిడేట్స్ అనేది బ్యాంక్ వెబ్సైట్ www.bankofindia.co.in అనే వెబ్సైట్కి మాత్రం వెళ్ళిన తర్వాత అక్కడ కెరియర్ వాళ్ళకి సంబంధించినటువంటి కెరియర్ ట్యాబ్లో మీరు లింక్ని క్లిక్ చేసుకుంటే అక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ వేరియస్ స్ట్రీమ్స్ అప్ టు స్కేల్ 4 ప్రాజెక్ట్ నెంబర్ 2023/24/1 నోటీస్ డేటెడ్ 1/2/2024 అనే లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మాత్రం అక్కడ వివరాలకు వస్తుంది. అక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అక్కడ అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఇక్కడ మీ యొక్క పూర్తి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పేమెంట్ ఆఫ్ ఫీజు అడుగుతుంది. పేమెంట్ ఆఫ్ ఫీజు చేసిన తర్వాత మీరు స్కాన్ చేసుకున్నటువంటి అక్కడ వాళ్ళు అడిగినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నారో అవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది, పేమెంట్ ఫీజు అవుతుంది. తర్వాత మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. అండ్ ఇంకా చూసుకుంటే మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి అడుగుతున్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆఫీసర్స్ అండ్
GS2 వాళ్ళు 2 lakhs, MMGS3 లెవెల్ వాళ్ళు మాత్రం 3 lakhs అనేది మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టాలి. వాళ్ళు 3 years ఖచ్చితంగా పని చేయాలి. 3 years తర్వాత వాళ్ళకి అనేది రిఫండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ముందు 3 years లోపు వెళ్ళేది ఉంటే మాత్రం ఇది బ్యాంక్ మాత్రం వాళ్ళకు ప్రొవైడ్ చేయదని చెప్తున్నారు. ఇంకా అనౌన్స్మెంట్ సంబంధించినటువంటి ఎటువంటి అనౌన్స్మెంట్ అయినా కానీ మీకు ఇంటర్వ్యూ కాల్స్ కానీ కాల్ లెటర్స్ కానీ ఏవైనా కానీ మీకు bankofindia.co.in అనే వెబ్సైట్లో మాత్రమే ప్రచురించబడతాయి. ఎక్కడ కూడా వీరికి ఇవ్వడం జరగదు. మీరు ఖచ్చితంగా కంటిన్యూస్గా మీరు ఈ బ్యాంక్ వెబ్సైట్ అనేది ఖచ్చితంగా చూస్తూ ఉండాలని చెప్తున్నాను. ఇంకా మీకు మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కమెన్సింగ్ ఫ్రమ్ 27 మార్చి నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది పోర్టల్ ఓపెన్ అయింది. దాంతో అప్లికేషన్స్ అనేది 27th మార్చి నుంచి జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 10/4 అంటే April 10th లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఈ లోపే మీరు 10th April లోపే అందరూ అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. రిలవెంట్ డేట్ ఆఫ్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఇస్ ఏజ్ ఒక క్వాలిఫికేషన్ ఒక కట్ ఆఫ్ డేట్ అనేది మాత్రం 1st February 2024 వరకు మాత్రం వాళ్ళు చెప్తున్నారు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని మాత్రం వాళ్ళు ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి క్లియర్గా వాళ్ళు ఒక నోటిఫికేషన్లో ఇచ్చారో వాళ్ళ ఒక లింక్ కూడా నేను ఈ యొక్క నోటిఫికేషన్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రతి పోస్ట్కి దేర్ ఆర్ సర్టెన్ క్వాలిఫికేషన్స్ అడిగారు వాళ్ళు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా అడిగారు. దాన్ని మీరు క్లియర్గా చదువుకోవచ్చు. నేను ఈ పోస్ట్లో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇస్తాను అక్కడ. ఇంకా నేను ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా మటుకు మీరు ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదవండి అని చెప్తున్నాను. తర్వాత మీ యొక్క ఆన్లైన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి సంబంధించిన వాటికే మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఈమెయిల్ ఐడికే వస్తుంది. మీరు ఏదైనా బ్యాంకుకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలన్నా కానీ బ్యాంక్ వెబ్సైట్ నుంచి మాత్రమే తెలుసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పరచుకోండి. అండ్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీరు ముందుగానే అప్లై చేయండి. సో దట్ ఏంటంటే లాస్ట్లో మీకు వెబ్సైట్ డౌన్ అవ్వడం కానీ స్ట్రక్ అవ్వడం కానీ అలాంటివి జరగకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే నెవర్ గో ఫర్ ఎ లేట్ అనేది వెళ్ళకుండా ఈ రోజే చేసేస్తే బెటర్ అనే మీకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్స్ వేకెన్సీస్కి మీరు సూట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అండ్ జాబ్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాద్.